గాంధీభవన్లో కాంగ్రెస్ నేత దాసుజు శ్రవణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ వాళ్ళ ఆశలను అడియాసలు చేసేటట్టుగా వ్యవహరిస్తుంది అన్నదానికి ఒక నిదర్శనం ఇవాళ పోలీస్ రిక్రూట్మెంట్లో జరుగుతున్నటువంటి అవకతవకలు. మొత్తం 18,428 వేకెన్సీస్కు అంటే పోలీస్ కానిస్టేబుల్స్ 16,925, పోలీస్ కానిస్టేబుల్ టెక్నికల్ 231, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 1217 ఖాళీలు, తర్వాత ఎస్ఐ టెక్నికల్ వచ్చేసి ఒక 55 ఖాళీలు, అంటే మొత్తం మీద 18,428 వేకెన్సీస్ కోసం అని చెప్పని 5 నోటిఫికేషన్లు మే 31, 2018 నాడు ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ వేసింది. చాలా ఉత్సాహంతో మా జీవితాలు బాగుపడతాయి కదా అని చెప్పని దాదాపు నిరుద్యోగ సమస్య తెలంగాణలో ఎంత ఉంది అని చెప్పడానికి నిదర్శనంగా పోలీస్ కానిస్టేబుల్ 16,000 పైచిలుకున్నటువంటి ఒక ఈ నోటిఫికేషన్కు దాదాపు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ కలిపితే 7.5 లక్షల మంది అప్లై చేసుకొని ప్రిలిమ్స్ రాస్తే దాంట్లో ఆ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు దాదాపు 4,78,000 మంది. ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్కి వచ్చిన వాళ్ళు, శారీరక పరీక్షకు వచ్చినటువంటి వాళ్ళు 2,24,000 మంది దాంట్లో శారీరక పోటీల కోసం అని చెప్పని పరీక్ష కోసం అని వచ్చినారు. ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా కనీస సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి ఒక కానిస్టేబుల్స్ను, ఎస్ఐలను శారీరక దారుఢ్య పరీక్షల కోసం అని చెప్పని తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వాళ్ళను డిప్లాయ్ చేయించి ఆర్ఎఫ్ఐడి అనేటువంటి ఒక కొత్త సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ డివైస్ అనేటువంటి ఒక సిస్టమ్ను ఈసాఫ్ట్ అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా, ఈసాఫ్ట్ కన్సల్టెన్సీ అనే ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా ఈ మొత్తం రిక్రూట్మెంట్ వ్యవహారాన్ని అంతా కూడా నడిపించిండ్రు. మరి ఈ ప్రైవేట్ కంపెనీ ద్వారా నడిపించడం వల్ల వచ్చినటువంటి ఒక నష్టం ఏందయ్యా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో శారీరక పరీక్షల కోసం, దారుఢ్య పరీక్షల కోసం అని చెప్పని ఆర్ఎఫ్ఐడిని వాడతాము అని చెప్పని ఏమాత్రం కూడా నోటిఫికేషన్లో పొందుపరచలేదు. రెండవది, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణలో ఆర్ఎఫ్ఐడిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దానికోసం అవసరమైనటువంటి ఒక రీతిలో అభ్యర్థులను, తర్వాత పరీక్ష నిర్వహిస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ను, ఎస్ఐలను కూడా ఓరియంటేషన్ కల్పించాల్సి ఉండే, అది కూడా కల్పించలేదు.